సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవాలు గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని మొదటి బోనం సమర్పించారు. అనంతరం శ్రీ మహాకాళి అమ్మవారి దేవాలయం నుంచి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం వరకు పలహార బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 120 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ స్వయంభూ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవాలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అన్నారు. శ్రీ సుధాకర్ రెడ్డి గారికి, నందీశ్వర్ గౌడ్ గారికి, తెలంగాణ ప్రజలందరికీ మీరందరికీ నమస్కారం. గౌడ్ కులదైవం 120 years ఓల్డ్. నేను మీ ప్రజలందరూ సంతోషంగా, ఆనందంగా, సుఖంగా ఉండాలని రేణుకా దేవిని ప్రార్థిస్తున్నాను. పటంచెరులో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర బ్రహ్మాండంగా కన్నుల పండుగ 3 పువ్వులు 6 కాయల వలె మరి అమ్మవారి బోనాలు పొద్దున 10 గంటలకు మరి మహంకాళి ఆలయం నుండి 2 కళ్ళు సరిపో ఆ విధంగా జరిగింది అక్కడ బోనాల ఊరేగింపు. ఆ ఊరేగింపులో కొన్ని వేల మంది మహిళలు పాల్గొన్నారు. అదే విధంగా మరి ఏనుగు పైన అమ్మవారికి కొత్తగా చేసినటువంటి ఆభరణాలు గోల్డ్ తోటి మరి ఆ ఆభరణాలు కూడా ఏనుగు పైన తీసుకొచ్చి అమ్మవారికి ఎక్కియడం జరిగింది మాత రేణుక ఎల్లమ్మ తల్లికి. ఈ యొక్క కార్యక్రమంలో మరి రాష్ట్ర గవర్నర్ తమిళిసై గారు మరి ఆమె బోనం ఎత్తుకొని ఆలయములో తల్లికి బోనము సమర్పించింది. అదే విధంగా అమ్మవారికి ఏవైతే ఆభరణాలు చేయించినమో ఆ ఆభరణాలు కూడా తల్లికి సమర్పించింది. నిజంగా ఆ తల్లి గవర్నర్ అండ్ శ్రీ